హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో కనుక ఒక వాట్సాప్ని మీరు యూజ్ చేస్తున్నట్టయితే వాట్సాప్లో మీకు తెలియని ఒక 3 హిడెన్ సెట్టింగ్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మీరు వాట్సాప్ యూజర్స్ అయినట్టయితే ఈ 3 హిడెన్ సెట్టింగ్స్ అయితే మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. సో థర్డ్ ట్రిక్లో మాత్రం మీ వాట్సాప్ చాట్స్ని వేరే వాళ్ళు ఎవరైనా చదువుతున్నారా, మీ వాట్సాప్ చాట్స్ అనేవి సెక్యూర్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా థర్డ్ ట్రిక్ వచ్చేసి చాలా ఖతర్నాక్ ట్రిక్ కాబట్టి థర్డ్ ట్రిక్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వాట్సాప్ అయితే ప్రతి ఒక్కరు వాడతారు కాబట్టి వీడియో ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. ఈ వీడియోని కంపల్సరీగా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న వాట్సాప్ గ్రూప్లో కూడా అందరికీ షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా వాట్సాప్లో ఉండే 3 ట్రిక్స్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫటాఫట్ మీకు ఈ వాట్సాప్కి సంబంధించిన ఈ 3 హిడెన్ సెట్టింగ్స్ గురించి అయితే చెప్తాను. సో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే, నార్మల్గా మనం ఈ విధంగా వాట్సాప్ని ఓపెన్ చేసి మనం చాటింగ్స్ అయితే చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, మనం మొబైల్లో సేవ్ లేని ఏదైనా ఒక నెంబర్ నుంచి మనకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ వాట్సాప్లో వస్తూ ఉంటాయి అన్నమాట. సో అటువంటి టైంలో ఆ నెంబర్ ఎవరిది అని చెప్పేసి మనం తెలుసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. సో ఫైనల్గా నెంబర్ అయితే మనకు దొరకదు. నేను ఈ రోజు చెప్పబోయే ఒక చిన్న సెట్టింగ్ కనుక మీరు చేసుకున్నారనుకోండి, మీకు ఎవరైనా సరే వాట్సాప్లో అన్నోన్ పర్సన్ ఏదైనా మెసేజ్ కానీ కాల్ కానీ చేసినట్టయితే మీకు ఎవరు మెసేజ్ చేశారని చెప్పేసి వాళ్ళ పేరుతో సహా మీ మొబైల్ యొక్క నోటిఫికేషన్ ప్యానల్లో ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. అవును ఫ్రెండ్స్, మీరు కూడా మీ వాట్సాప్లో ఈ విధంగా అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ అయినా సరే మెసేజెస్ అయినా సరే వస్తున్నట్టయితే మీరు అవి ఎవరి అని తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్లో ట్రూ కాలర్ అప్లికేషన్ అయితే ఉండాలి. మీ మొబైల్లో ట్రూ కాలర్ అప్లికేషన్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీ వాట్సాప్లో ఎప్పుడు అన్నోన్ నెంబర్ వచ్చినా సరే వాళ్ళ పేరు మీకు చూపించడం జరుగుతుంది. అదే విధంగా మీకు చెప్తాను. ఈ విధంగా ట్రూ కాలర్ని ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు 3 లైన్స్ కనిపిస్తాయి. ఈ విధంగా 3 లైన్స్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఒక సూపర్ సెట్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సెట్టింగ్ మీరు చేసుకోవడానికి సింపుల్గా సెట్టింగ్స్లోకి రావాలి. సెట్టింగ్స్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ జనరల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ జనరల్ పైన ప్రెస్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ కిందికి వచ్చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. తర్వాత మీరు ఈ విధంగా కిందికి వచ్చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మెసేజింగ్ యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ బటన్ మీకు ఈ విధంగా బై డిఫాల్ట్ ఆఫ్లో ఉంటుంది. అందరు దీన్ని ఇదే విధంగా వదిలేస్తారు. మీరు ఏం చేయాలంటే సింపుల్ దాని విధంగా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చిన్న పర్మిషన్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ సింపుల్గా నేను అలో అసెస్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ట్రూ కలర్ అప్లికేషన్ ఉంది కదా, ఆ బటన్ ఈ విధంగా సింపుల్ నేను ఆన్ చేసుకొని ఇక్కడ అలో పైన ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలో పైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ బటన్ వచ్చేసి ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మీరు ఇక్కడ కింద చూడొచ్చు, మనకి ఇక్కడనే చూపిస్తుంది ఐడెంటిఫై అన్నోన్ సెండర్స్ ఇన్ వాట్సాప్, లైన్, వైబర్ అలాగే టెలిగ్రామ్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. అంటే ఇప్పటి నుంచి మీకు ఓన్లీ వాట్సాప్లోనే కాదు, మీకు మీ మొబైల్లో లైన్ ఉన్నా, వైబర్ ఉన్నా, టెలిగ్రామ్ ఉన్నా, ఏ అప్లికేషన్ ఉన్నా సరే ఆ అప్లికేషన్స్లో ఎవరైనా అన్నోన్ పర్సన్ మీకు కాల్ చేసినట్టయితే ఎవరు కాల్ చేశారు లేకపోతే ఎవరు మెసేజ్ చేశారని చెప్పేసి మీకు పైన వెంటనే నోటిఫికేషన్ అయితే చూపించడం జరుగుతుంది. చాలా సూపర్ సెట్టింగ్ ఫ్రెండ్స్. మనకు తెలియని పర్సన్స్ ఎవరైనా ఈ విధంగా మెసేజ్ చేసినట్టయితే, మనకు ఎవరైనా తిడుతున్నట్టు మెసేజ్ చేసినా సరే, లేకపోతే ఏదో ఒక రకంగా మనకు మెసేజ్ చేస్తూ ఉంటారు కదా, అటువంటి టైంలో మీకు ఇది చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెట్టింగ్ ఫ్రెండ్స్. మీరు ఈ సెట్టింగ్ కొత్తగా నేర్చుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియోని వెంటనే షేర్ కూడా చేసేయండి. సో ఫైనల్గా వచ్చేసి ఇప్పుడు మనం సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సెకండ్ సెట్టింగ్ కూడా సూపర్ సెట్టింగ్ అనమాట. ఇది కూడా కంపల్సరీగా మీ మొబైల్లో మీరు చేసుకోవాలి. అదేంటంటే, నార్మల్గా మీరు ఇక్కడ చూడొచ్చు, నా మొబైల్లో నేను ఒకటే వాట్సాప్ని అయితే యూజ్ చేస్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే 2 వాట్సాప్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. వాట్సాప్ బిజినెస్, లేకపోతే వాట్సాప్ ఏదైనా ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. మీరు ఆ విధంగా ఒక్క వాట్సాప్ అయినా సరే, 2 వాట్సాప్లు అయినా సరే మీ మొబైల్లో మీరు యూజ్ చేస్తున్నట్టుగా మీ ఫ్రెండ్స్కి లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకుండా మీరు సెట్ చేసుకోవాలనుకుంటే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్లో ఒక వాట్సాప్ ఉంది. ఈ వాట్సాప్ని నేను వాడుతున్నట్టుగా నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ తెలియకూడదు అని అనుకుంటే దానికోసం ఒక చిన్న సెట్టింగ్ నా మొబైల్లో చేసుకుంటే సరిపోతుంది అనమాట. అది మీ మొబైల్లో సెట్టింగ్ లేకున్నా సరే మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేసి కూడా మీ మొబైల్లో అది కనిపించకుండా సెట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అని కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. సింపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే పైన సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా, సెట్టింగ్స్ పైన నేను ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ కనిపిస్తుంది మనకు. సింపుల్ ఈ సెర్చ్ బటన్ పైన ఈ విధంగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ హైడ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. హైడ్ అండ్ టైప్ చేసి ఈ విధంగా సెర్చ్ పైన ప్రెస్ చేశారనుకోండి, మనకి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మీరు ఈ విధంగా కిందికి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ హైడ్ యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్ దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ హైడ్ యాప్స్ అని చెప్పేసి వస్తుంది. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఏ అప్లికేషన్ అయితే మీ మొబైల్లో కనిపించకుండా మీరు సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను వాట్సాప్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ హిడెన్ యాప్స్లో వాట్సాప్ అయితే ఈ విధంగా ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు నేను
ఏం చేస్తానంటే సింపుల్ ఇక్కడ కింద డన్ అని ఉంది కదా, డన్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు నా మొబైల్లో వాట్సాప్ కనిపించడం లేదు. ఎక్కడ ఏం సెర్చ్ చేసినా సరే నా మొబైల్లో వాట్సాప్ అయితే కనిపించదు. మీ మొబైల్లో ఈ సెట్టింగ్ ఉన్నట్టయితే మీరు ఈ విధంగా సెట్ చేసుకోండి. ఆ వాట్సాప్ని కనిపించకుండా హైడ్ చేసుకోండి. ఒకవేళ మీ మొబైల్లో ఈ సెట్టింగ్ కనుక లేదనుకోండి, మీకు ఒక చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఉంది కదా, ఈ వీడియో ఒక టైటిల్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు కింద యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ రింగ్ టోన్ లింక్ అని ఉంది కదా, ఈ వీడియో కింద యాప్ లింక్ అని నేను చెప్పేసి ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా మీ మొబైల్లో వాట్సాప్ అనే కాదు ఏ అప్లికేషన్ అయితే కనిపించకూడదు అని మీరు అనుకుంటున్నారో ఆ అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్లో కనిపించకుండా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా వచ్చేసి ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వాట్సాప్ని అయితే హైడ్ చేసేసారు. మీరు ఎప్పుడైనా సరే వాట్సాప్ని యూజ్ చేయాలి అనుకుంటే మళ్ళీ వాట్సాప్ని తీసుకోవాలి కాబట్టి దానికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్గా మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్లోకి వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ సెర్చ్ పైన ప్రెస్ చేసి ఇక్కడ హైడ్ అని టైప్ చేయాలి. హైడ్ అని టైప్ చేసి సేమ్ ఇంతకుముందు వెళ్ళినట్టుగానే హిడెన్ హ్యాప్స్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు హైడ్ చేసుకున్న అప్లికేషన్ని అన్హైడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ హైడ్ యాప్స్లోకి వెళ్ళాను. ఇక్కడ నుంచి వాట్సాప్ నేను అన్హైడ్ చేసేసాను. ఇక్కడ డన్ పైన ప్రెస్ చేశాను. ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసినట్టయితే మనకు మళ్ళీ వాట్సాప్ మన మొబైల్లోకి వచ్చేస్తుంది. సింపుల్ దాని విధంగా ఓపెన్ చేసి యూజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మీ మొబైల్ సెట్టింగ్ లేకపోతే అప్లికేషన్ని నేను చెప్పినట్టుగా అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి వాట్సాప్కి సంబంధించిన ఒక థర్డ్ సీక్రెట్ సెట్టింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. నేను మీ స్టార్టింగ్లో చెప్పాను కదా, మీ చార్ట్స్ ఎవరైనా చదువుతున్నట్టుగా మీకు డౌట్గా ఉన్నట్టయితే వాళ్ళు చదవకుండా మీరు ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళు మీ మొబైల్లోని వాట్సాప్ చాట్స్ని యూజ్ అనేది చేయకుండా మీరు ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇప్పుడు మీ మొబైల్లో చెప్తాను ఫ్రెండ్స్. దానికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీ వాట్సాప్ని ఓపెన్ చేయాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే నా వాట్సాప్లోకి వచ్చేస్తాను. వచ్చేసిన తర్వాత ఇందులో మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా పైన, ఆ 3 డాట్స్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత మనకు బై డిఫాల్ట్ వాట్సాప్లోనే ఈ సెట్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో చాలా మందికి ఈ సెట్టింగ్ గురించి తెలియకపోతుండొచ్చు. నార్మల్గా మొబైల్ ఉంది, మొబైల్లో వాట్సాప్ ఉందని చెప్పేసి వాట్సాప్ని అయితే యూజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ వాట్సాప్లో ఈ దాగి ఉన్న ఈ చిన్న సీక్రెట్ సెట్టింగ్ అయితే చాలా మందికి తెలియదు అనమాట. సో దానికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్ ఈ 3 డాట్స్ పైన ప్రెస్ చేశారు కదా, సింపుల్ ఈ 3 డాట్స్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది. సెట్టింగ్స్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ సింపుల్గా చార్ట్స్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. చార్ట్స్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా కిందికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ చార్ట్ బ్యాకప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్ ఈ చార్ట్ బ్యాకప్ పైన నేను ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన మనం ప్రెస్ చేయగానే ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రస్తుతానికి డైలీ అని ఉంది. ఇక్కడ కొంతమంది మొబైల్లో వీక్లీ ఉండొచ్చు, మంత్లీ ఉండొచ్చు, నెవర్ అని ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ నుంచి ఏ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. కాకపోతే ఇక్కడ కింద గూగుల్ అకౌంట్ అని ఉంది కదా, ఆ గూగుల్ అకౌంట్ అనేది మీ గూగుల్ అకౌంట్ ఉందా లేకపోతే వేరే గూగుల్ అకౌంట్ ఉందా అని చెప్పేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న గూగుల్ అకౌంట్ అయితే నాదే. ఒకవేళ మీ మొబైల్లో మీరు గూగుల్ అకౌంట్ చూసిన తర్వాత అది మీది కాదు అని చెప్పేసి మీకు డౌట్ వచ్చింది అనుకోండి, వేరే వాళ్ళ గూగుల్ అకౌంట్ ఉందనుకోండి, అక్కడ మీరు అర్థమైపోవచ్చు ఏంటిదంటే వేరే వాళ్ళు మీ మొబైల్లోని వాట్సాప్లో వాళ్ళ జీమెయిల్ ఇచ్చేసి, మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, మీ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ జీమెయిల్ని ఇక్కడ ఇచ్చేసి వాళ్ళ వాట్సాప్లో మీ వాట్సాప్ యొక్క బ్యాకప్స్ తీసుకుంటూ ఉంటారనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు డైలీ బ్యాకప్ కనుక పెట్టారనుకోండి, మీరు ఒక రోజులో ఎంత చాట్ చేశారో మొత్తం వాళ్ళు అక్కడ నుంచి చదవగలుగుతారనమాట. సో మీరు ఈ విధంగా ఇబ్బందులు పడకూడదని మీరు అనుకున్నట్టయితే ఇక్కడ మీకు వేరే జీమెయిల్ కనుక ఉన్నట్టయితే దాన్ని మీరు రిమూవ్ చేయాలి అనుకుంటే సింపుల్ దాని పైన ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్ దాన్ని అన్టిక్ చేసేసి ఇక్కడ యాడ్ అకౌంట్ పైన ప్రెస్ చేసి మీ జీమెయిల్ అకౌంట్ని ఇక్కడ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మాత్రం చిన్న సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీ మొబైల్లోని వాట్సాప్ చాట్స్ అనేవి మీరు కాకుండా వేరే ఎవరు అసెస్ చేయలేరు అనమాట. ఫ్రెండ్స్ ఇది చాలా మందికి తెలియకపోతుండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. మీకు ఆల్రెడీ తెలిసినట్టయితే ఓకే, తెలియని వాళ్ళు చూసినట్టయితే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి చిన్న సెట్టింగ్ అయితే నేను మీకు చెప్పాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవి వాట్సాప్కి సంబంధించిన 3 హిడెన్ సెట్టింగ్స్ అన్నమాట. మీరు కొత్తగా నేర్చుకున్నట్టయితే ఈ సెట్టింగ్స్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కొత్త ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దానికి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. మన కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.